పిల్లరా నీ దగ్గర అదుందా? బాగా వెళ్ళిపోయింది నీ దగ్గర అదుందా? అదే అది మీరు ఎవరి దగ్గర నుంచి మా దగ్గర అది కాదయ్యా, తాడు ఉన్నాడు. ఎందుకు గురేసుకోవడానికి కాదు, పొగ మూట కడతా. మూట కడతా. ఒక మూట కట్టుకుంటా మొన్న నిజమయ్యా, పొగ మూట కడితే కట్టి వాళ్ళు నాకు తొక్కడ వేస్తామన్నారు. అంటే కడే 65 కేజీలు వేసుకొని పడుకోవడానికి తిరిగే పని ఉందిగా. కావాలి చూడు పొగ పగెందుకు గడ్డి బాగుంటే కొట్టుంటే అబ్బాయి పొగ మేఘాల్లో కలిసింది. మేఘాల్లో కలిసింది. మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మా మంతు పట్ల ఈ ముండ పిచ్చిదా వాళ్ళు చూపకూడదు ఎవరింది. మీరంతా ఇంకా రాత్రి అయిపోవాలా? అప్పుడే ఎడిపోతాము. తమ పెద్దదిన అయిన తర్వాత ముట్టని పోదాము ఉన్నాం. అమ్మాయి ఉంటే పైసా కొట్టుకు చెప్పిన 10 కోట్లు సంపాదించారు. ఎంత సంపాదించినా చివరికి చిత్తుగా చెప్పానేనా అప్ప చెప్పగా చిన్నదే ఆయన చేసుకున్న మొక్కలు చెట్ల పాలు చేసి కప్పలమ్మడ తిరిగే మొండలకు ప్రయత్నించి దేవుడు మాకు ఆ రోజున బజార్ వస్తుంటే బజార్ పెట్టే బులుపులా ఉండేవాడు. ఇయ్యలేదు కరెక్ట్ పెట్టే బయటికి నువ్వు మాత్రం తక్కువ వారం ముసుగేసుకుని ఇప్పుడే బురదలో పడుకుని పరిగలేదు. మీరు వరకే నేను ఆ రోజుల్లో పచ్చగట్టి గుర్రం లాగుండేవాడు. ఆ రోజు పరిస్థితులు దేని కుమారి కదంతగా పిచ్చి అట్టయితే నేను ప్రశ్నలు అడుగుతా, వాడిని నువ్వు కరెక్ట్ గా జవాబు చేస్తే శ్రేణి కుమారికి అది లేదు. ఒకనాడు మీద కాలు పెట్టి వెళ్ళేస్తా, నువ్వు ఎక్కడ కావాలంటే అడుక్కొని తిని బతుకు. అడుక్కో, ఎవరు అడుక్కో? నేను అడుగుతా, అడుక్కో.